సో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సక్సెస్ చూసిన తర్వాత ఖాళీగా ఉండాలి అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లైక్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం. అంటే ఒక్కసారి మనం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాము అంటే హ్మ్. ఎంత కష్టమైనా కానీ దీన్ని వదిలి వెళ్ళాలి అని అనిపించదు. అలా అవును. ఫైనాన్షియల్‌గా మీరు స్ట్రగుల్ అయిన రోజులున్నాయా? లేదు. ఫైనాన్షియల్లీ ఏనాడు స్ట్రగుల్ అవ్వలేదండి. హ్మ్. ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకులు అందుకొచ్చేసారు. హ్మ్. మేము హ్యాపీగానే ఉన్నాం. హ్మ్. హౌస్ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. మద్రాసులో హౌస్ ఉండేది. హ్మ్. సొంత హౌసు. మద్రాసు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అది అమ్మేసి మళ్ళీ ఇక్కడ కట్టుకున్నాం చక్కగాను. హ్మ్. సో, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏనాడు రాలేదండి. హ్మ్. ఎందుకు రాలేదు అంటే అదర్ యాక్టివిటీస్ నాకు లేవు కాబట్టండి. హ్మ్. అదర్ యాక్టివిటీస్ నాకు లేవు. ఓకే. ఈవినింగ్ పూట ఫ్రెండ్స్‌తో కూర్చొనేమో మందులు ఖర్చు పెట్టుకోవడాలు, చేయడాలు. హ్మ్. లేతే సరదాగా టూర్‌లెళ్ళడం హ్మ్. ఫ్రెండ్స్ తోటి చేయడం. హ్మ్. లేదంటే సరదాగా కూర్చొని గ్యాంబ్లింగ్ ఆడడం. హ్మ్. ఇలాంటివి మనకు అస్సలు అలవాట్లేదండి నాకు. హ్మ్. అది మా గురువు నేర్పిన విద్య మాకండి. గురువు నేర్పినటువంటి చిట్కాలు. ఓకే. నువ్వు 24 అవర్స్ నీ వర్క్ గురించి ఆలోచించు. హ్మ్. ఖాళీగా ఉంటే ఏదైనా కొత్త పాయింట్ తీసుకొని, ఆ కొత్త పాయింట్‌ని డెవలప్ చెయి. హ్మ్. ఆ! ఇప్పుడు మీరన్నారు ఇందాక ఓ మాటలో, రిటైర్డ్ అయిపోయి ఊరికే ఖాళీగా కూర్చోవాలంటే కష్టం కదా! పని లేకుండాను అది ఇది అంటే నేను అలా అనుకోను. హ్మ్. నేను ఎంతసేపు టిఫిన్ అయిపోయిన దగ్గర నుంచి కొత్త పాయింట్ ఏదన్నా ఒకటి తీసుకోవాలి. ఇదిగో పలానా సినిమాలో ఈ పాయింట్ తీసుకున్నాడు. అలాగే మనం ఏదైనా కొత్త పాయింట్ తీసుకోవచ్చు కదా! హ్మ్. చేయొచ్చు కదా! అని ఒక కొత్త పాయింట్ కోసం ఎదుగుతా ఉంటాను. చేస్తా ఉంటానండి. స్టిల్ ఇప్పటికి మూవీస్ గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు హ్మ్. అదేనండి. హ్మ్. ఓకే. మీకు బాగా నచ్చి, మీకు బాగా ర్యాపో ఉన్న అప్పటి హీరో, హీరోయిన్స్ ఎవరు? ఉన్నారండి. నాకు బాగా ర్యాపో అంటే వీళ్ళే చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు హ్మ్. వాళ్ళందరూనండి. హ్మ్. అలాగే పెద్ద హీరోస్ అందరూ నన్ను పలకరించేవారు, మాట్లాడేవాడిని. నాగేశ్వర గారు గాని, హ్మ్. రామారావు గారితో ర్యాపో తక్కువ. హ్మ్. నాగేశ్వర గారితోటి, హ్మ్. శోభన్ బాబు గారితోటి, కృష్ణరాజు గారితోటి, హ్మ్. కృష్ణ గారితోటి. కృష్ణ హ్మ్. గారితో నేను సినిమాలు చేయలేదు. కానీ హ్మ్. ర్యాపో ఉంది బాగానే అవును. వారితో. అంటే అప్పట్లో మంచి టాప్‌లో ఉన్న హీరోస్ శోభన్ చెప్తూ ఉంటారు. అందగాడు అంటే శోభన్ బాబు గారు. ఆయన అందమే అవునండి. వేరు అని చెప్పి. హ్మ్. అలానే కృష్ణంరాజు గారు, కృష్ణ గారు. కృష్ణ గారు, ఆ జనరేషన్ నాగేశ్వర గారు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ రామారావు గారు, గారు. ఎన్టీ రామారావు రామారావు గారితో గారు. నాకు పెద్ద ర్యాపో లేదండి. హ్మ్. ఏదో అప్పుడు ఒక్కో డైలాగు, 2 డైలాగులు తప్పించి హ్మ్. ఆయనతో ఎక్కువ ర్యాపో లేదు. ఓకే. ఆ! సో హీరోయిన్స్‌లో ఎవరిష్టం మీకు బాగా? ఉన్నారండి. మనకి అత్యద్భుతమైన హీరో సావిత్రి గారండి. నేను చేయలేదు హ్మ్. అప్పటికి. హ్మ్. మా గురువుగారు చేశారు. హ్మ్. మా గురువుగారు ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన్ని స్వయంగా చూశాను. ప్రొడ్యూస్ చేశారు. దుర్గా నాగేశ్వర గారు డైరెక్ట్ చేశారు. 'సుజాత' అనే సినిమా. ఓకే. దాంట్లో సావిత్రి గారు చేశారు. హ్మ్. చూడడం అదృష్టంగా భావించేవాడిని నేను. మాట్లాడారా ఎప్పుడైనా సావిత్రి గారితో? అప్పుడు మాట్లాడేవాడినండి. హుహు. అలాగే నేను అసోసియేట్‌గా పనిచేసిన 'సర్కస్ రాముడులో' చిన్న వేషం. 2 హ్మ్. సీన్‌లో, 3 సీన్‌లో హ్మ్. అంతే. బిగినింగ్‌లోనే వస్తుందండి అది. హ్మ్. టైటిల్‌లో. అవును. టైటిల్ కంటే ముందే హ్మ్. వస్తుంది. సావిత్రి గారి గురించి పర్టిక్యులర్‌గా అందరూ చెప్తూ ఉంటారు కదా! హ్మ్. ఆవిడ సెట్‌లో వస్తే ఇలా ఉంటుంది, అలా ఆ! ఉంటుంది అని. కృష్ణంరాజు గారొస్తే ఫుడ్ ఉంటుంది. అవునండి. సూర్యకాంతం గారొస్తే ఫుడ్ ఉంటుంది. హ్మ్. అలా ఒక్కొక్క హీరోని తలుచుకుంటే మీకు ఏం ఎక్స్‌పీరియన్స్ గుర్తొస్తది? అంటే 'సూర్యకాంతం' గారితో నాకు పెద్ద అటాచ్‌మెంట్ లేదండి. హ్మ్. నేను అప్రెంటిస్‌గా ఒక సినిమా చేశాను. హ్మ్. ఆవిడ ఫస్ట్ సినిమా. హ్మ్. ఆవిడ యాక్ట్ చేసిన దాంట్లో 'మహమ్మద్ బిన్ తుగ్లక్' అని. హ్మ్. అలాగే రెండో సినిమా చేశాను. దాంట్లో కూడా చిన్న గెస్ట్ క్యారెక్టర్ ఇచ్చింది ఆవిడండి. హ్మ్. 'ఊరికి ఉపకార్' అని. హుహు. అప్పటికి మాకు పెద్ద అటాచ్‌మెంట్ లేదు. ఓకే. సో, ఆవిడ గురించి వినడమే గాని నేను ప్రత్యక్షంగా చూడలేదండి. హ్మ్. నేను ప్రత్యక్షంగా చూసిందల్లా శోభన్ బాబు గారిని. హ్మ్. ఇది కృష్ణరాజు గారు, హ్మ్. శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు హ్మ్. వీళ్ళందరితోటి చూసాను. వీళ్ళలో అందరిలోనూ అత్యద్భుతమైనటువంటి లక్షణాలున్నాయండి. హ్మ్. అయి నేర్చుకుంటే చాలు మనోడు కృష్ణ గారు గాని, హ్మ్. కృష్ణరాజు గారు గాని, హ్మ్. ఈయన గాని, మన శోభన్ బాబు, నాగేశ్వరరావు గారు గాని హ్మ్. వీళ్ళతోటండి. మీరు రామారావు గారితో మంచి లక్షణాలు ఉన్నాయి గానీ, నేను అంత దగ్గర ర్యాపో లేదండి నాకు వారితో. హ్మ్. హ్మ్. ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోల్లో ప్రెజెంట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఆల్మోస్ట్ అందరూ కాలం చేసిన వాళ్ళు ఎక్కువ అవును. మంది ఉన్నారు. సో, ఉన్న వాళ్ళతో మళ్ళీ ఎవరి కాంబినేషన్‌లో మీకు రిపీట్ మూవీ చేయాలి? అలా నేను అనుకోను సార్. ప్రొడ్యూసర్ వస్తాడు చూడండి. ఆ హ్మ్. ప్రొడ్యూసరు వచ్చిన ప్రొడ్యూసరు ఏవండీ పలానా కథ అని ముందు అనుకుంటాం. హ్మ్. ఆ కథలో ఈ హీరో ఇదైతే బావుంటుందని ప్రొడ్యూసర్ అనాలండి. హ్మ్. ఎందుకంటే బిజినెస్ పరంగా ఆయన ఆలోచిస్తాడు. హ్మ్. నేను ఎంతసేపు ఏంటి డైరెక్టర్‌గా పెర్ఫార్మన్స్ వాల్యూ ఆలోచిస్తాను అవును. నా స్క్రిప్ట్‌లో. హ్మ్. ఇక్కడ పెర్ఫార్మన్స్ వాల్యూయే కాదు. హ్మ్.
కావాల్సింది ప్రొడ్యూసర్కి శాలబిలిటీ కూడా ఉండాలి. రేపొద్దున చిన్న హీరోతో సినిమా తీసినా కూడా శాలబిలిటీ ఉండాలి. ఓకే. అంటే నష్టం లేకుండా ఏదైనా ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. అతని డబ్బులు అతనికి రావాలి. వస్తే ప్రొడ్యూసర్ బతికి మళ్ళీ రెండో సినిమా తీస్తాడు. అవును. దానికి మ్యాక్సిమం ప్రయత్నాలు మనం చేయాలండి. కాబట్టి ప్రొడ్యూసర్ యొక్క అభిప్రాయం ప్రకారమే నేను ప్రొసీడ్ అవుతానండి ఎప్పుడు. అది ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడుతూ ఉంటారా? ఎప్పుడు రెగ్యులర్గా. ఇందాక ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చే ముందు, ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా మాట్లాడాను. ఎందుకంటే నిన్న ఆయనది బర్త్డే. ఓకే. నేను ఎత్తలేదు ఫోన్. ఆయన ఫోన్లు ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళాడు ఆయన నార్త్ ఇండియా ఎక్కడికో టెంపుల్కి. దాంతో మనం ఎత్తలేదు. పొద్దున ఫోన్ చేశాడు. మాట్లాడతామండి ఎప్పుడు. రీసెంట్ గా కూడా అంటే ఎంతో స్ట్రాంగ్ గా ఉండే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కొంచెం రీసెంట్ గా కొంచెం డౌన్ అయ్యారు. కొంచెం మెంటల్ పరంగా కూడా కూతురు మెంటల్ పరంగా అంటే వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత డిప్రెషన్కి వెళ్ళాడండి. ఈ ట్రిప్ కూడా ఆయన బర్త్డే ఇది ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి విష్ చేస్తారు అది ఇది మొన్నే కదా నా కూతురు పోయింది అని అది అవాయిడ్ చేయడం కోసమే టెంపుల్కి వెళ్ళాడా నార్త్ ఇండియా అని నాకు డౌట్ వచ్చిందండి. నా పర్సనల్ డౌట్. అంటే ఆ బాధ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది కదండి. చేసుకోలేరు. సో ఆ బాధలో ఏదైనా ఒక్కోసారి కొంచెం బ్యాలెన్స్ తప్పడానికి అవకాశాలు ఉంటాయండి. సార్ ఇప్పుడు వచ్చే జనరేషన్ లో డైరెక్టర్స్ కి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి. మా గురువుగారి పాలసీ ఎప్పుడు మీరు ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకోండి. ప్రొడ్యూసర్ సేఫ్ అయితే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు. చాలా మంది బతుకుతారు మళ్ళీ. అది దృష్టిలో పెట్టుకోండి మీరు. అలాగే రెండోది ఏంటంటే ఒక కథ తోచగానే క్రియేట్ చేయగానే మీరు స్టోరీ లైన్ని షూటింగ్ పెట్టేసుకోవద్దు. ఆ స్టోరీ మీద మీరు ట్రీట్మెంట్ వర్క్ చేయండి, స్క్రీన్ ప్లే చేయండి, డైలాగ్ వెర్షన్ ఫినిష్ చేసుకోండి, దెన్ గో ఫర్ సెట్స్. సెట్స్ కి వెళ్ళి కథ గురించి డిస్కస్ చేసుకుంటూ అక్కడ కూర్చోబెట్టి రైటర్ సీన్లు రాయొద్దు, టైం వేస్ట్. ఇది కానీ ఇప్పుడు డైరెక్టర్లు ఇది పాటించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందండి. రెండోది ఇంకోటి ఏంటంటే కొంతమంది వ్యక్తులు స్టోరీ డిస్కషన్ అని చెప్పేసండి ఎక్కడెక్కడికో కాశ్మీర్ వెళ్తారు, గోవా వెళ్తారు, అక్కడికి వెళ్తారు. ఈ మధ్యన అమెరికా వెళ్తున్నారు. ఎందుకండి? మీరు అమెరికా వెళ్ళి ఈ బ్రెయిన్ తీసి పక్కన పెట్టి కొత్త బ్రెయిన్ వేసుకుంటలేదుగా స్టోరీ డిస్కషన్ కి. నా పాయింట్ అది. ఇదే బ్రెయిన్ ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వదు నా ఉద్దేశం. అంటే డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్తే కొన్ని ఎక్కువ థాట్స్ వస్తాయి. థాట్ అనేది ఎక్కడైనా వస్తుందని కూర్చుని ఉంటే అది కాదండి. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఉంటే మనకి డిస్టర్బెన్స్ వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అలా వస్తారు, ఇలా వస్తారు అని. ఏముందండి, అసిస్టెంట్కి ఫోన్ ఇచ్చేసి సార్ మా 4 రోజులు మాట్లాడలేరు, మ్యాటర్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి అని నోట్ చేసుకుని సాయంత్రం చెప్పండి అతనికి. ఓకేనా, లైక్ దట్. అంతేగాని అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతే మంచి థాట్స్ వస్తాయి, అది ఇది అన్ని పొరపాటు. క్రియేషన్ అనేది ఇంట్లో కూర్చొని తిరుగుతున్నా, సోఫాలో కూర్చున్నా, తింటూ ఉన్నా కూడా క్రియేషన్ పుడుతుందండి. ఆలోచించవచ్చు వేరే ధ్యాస పెట్టుకోకుండా. మీరండి కొంతమంది ఏమవుతుందండి, 6 అవగానే 6 అయిపోయింది అని వేరే ధ్యాసకి వెళ్ళిపోతారు. ఇంకా మందు బాటిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది తీసి పక్కన పెట్టాలి క్రియేషన్లో. సో మీరు ప్రొడ్యూసర్ని సేఫ్ చేయాలనుకున్నారు. అలాగే ఇంకొక పాయింట్ డైరెక్టర్కి నేను చెప్పాలనుకుందండి, మీరు చిరంజీవి గారితో తీయండి, లేకపోతే ఎవరో పుష్ప హీరోతో చేయండి, లేకపోతే ఇంకోళ్ళతో చేయండి, లేదంటే చిన్న ఆర్టిస్టులతో చేయండి, కొత్త ఆర్టిస్టులతో చేయండి. చేసినప్పుడు ఇప్పుడు రేలంగి నరసింహారావు సినిమా చేస్తున్నాడు, ఒక సుమన్తో చేస్తున్నాడు, లేదు రాజేంద్ర ప్రసాద్ తోటి, లేకపోతే ఒక ఎవరో కానీ కొత్త కుర్రోడు చేస్తున్నాడు. చేసినప్పుడు ఈ సినిమా మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది రేపు పొద్దున్న, మనం చేసిన తర్వాత ఎంత కొంటారు మన ప్రొడ్యూసర్ నష్టపోకుండా అని ముందు మీరు వర్కౌట్ చేయండి. ₹1 కొంటారు అని మీకు మైండ్లో అనిపిస్తే మీరు కొంత ఎంక్వైరీ చేయండి. డిస్ట్రిబ్యూటర్ని, బయర్స్ని వాళ్ళ ద్వారా ఫోన్లు చేసిన తర్వాత మీరు ఆ రూపాయికి 75 పైసల్లోనే మీరు సినిమా తీయండి. అంటే ఒక 25 పైసలు తగ్గించండి వాళ్ళు చెప్పిన దానికంటే కూడా. ₹1 శాలబిలిటీ ఉంది అంటే 75 పైసలకి ఎందుకు తీయమంటున్నానంటే ట్యాక్స్లు గిక్స్లు ఇవన్నీ కలిపి ₹1 అవుతుంది మీకు. గవర్నమెంట్ ట్యాక్స్ కానీ, థియేటర్కి పోయే డబ్బు కానీ ఇవన్నీ కలిపి
అప్పుడు ఏమవుద్ది ప్రొడ్యూసర్కి తను పెట్టిన డబ్బుకి డోకా లేదు. సినిమా హిట్ అయింది అనుకోండి, అది బోనస్ మొత్తం. ఇది ఈ డైరెక్టర్లు ఈ రోజు చేయవలసిన పని అండి. కానీ ఏం చేస్తున్నారండి, మొన్నరా ఆడి సినిమా తీసుకెళ్ళి అసలు అక్కడెక్కడో ఎవరెస్ట్ శిఖరం మీద తీసాడంటరా. ఎవరెస్ట్ శిఖరాన్ని మించింది ఇంకేముంది, అంతరిక్షంలో తీస్తే బాగుంటది కదా. మనం ఏంటి ఆడే తీస్తే ఎవరెస్ట్లో నేనేంటి అని మీరు ఇలాగా దీనికి పోయి అవి చేస్తున్నారు మీరు అనవసరంగా. ఎందుకంటే అది అవసరమా అది?